కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన సంసద్ చెలో తీవ్ర వివాదానికి దారితీసింది. దీని వెనుక డీప్ స్టేట్ నిధులు మరియు విదేశీ హస్తం ఉందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ప్రభుత్వాన్ని సుస్థిరం చేసి విద్యా సంక్షోభాన్ని పరిష్కరించడానికి బదులుగా ఈ ప్రజా ఉద్యమాన్ని ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి దూర ప్రాంతాల నుండి నడిపిస్తున్నారా అనే ప్రశ్నలకు కొన్ని రోజుల ముందే యుఎస్ ఎంబసీ అత్యంత ఖచ్చితత్వంతో జారీ చేసిన హెచ్చరిక మరింత బలాన్ని చేకూర్చింది. జూలై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజున తలపెట్టిన పార్లమెంటు మార్చికి 3 రోజుల ముందే అంటే జూలై 17న అమెరికా ఎంబసీ ఒక ప్రదర్శన హెచ్చరిక జారీ చేసింది. అక్కడ జరగబోయే నిరసనలు మరియు పెంచిన భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీకి దూరంగా ఉండాలని అమెరికా పౌరులకు సలహా ఇచ్చింది. యుఎస్ ఎంబసీ హెచ్చరికలో ఉన్న వివరాల స్థాయి ఈ ప్రదర్శనల గురించిన సమాచారం వారికి ముందే ఎలా వచ్చిందనే ప్రశ్నలను కొన్ని వర్గాల్లో రేకెత్తిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు చేపట్టే విస్తృత భద్రతా ఏర్పాట్ల కారణంగా ఈ నిరసనల వల్ల ట్రాఫిక్ మరియు ప్రజా రవాణాకు తీవ్ర విఘాతం కలగవచ్చని కూడా హెచ్చరించింది. జూలై 21న కిసాన్ ఘాట్ వద్ద జరగబోయే మరొక నిరసన గురించి కూడా ఎంబసీ ప్రముఖంగా పేర్కొంది. సుమారు 250 జాతీయ రైతు సంస్థల కూటమి మోటార్ సైకిళ్లపై న్యూఢిల్లీలోకి ప్రవేశించి నిరసనా స్థలానికి చేరుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది.